తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. 3 రోజుల పాటు జరిగే ఈ పెద్ద పండుగలో భాగంగా మొదటి రోజైన భోగి వేడుకలను ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటిల్లి ముందు కల్లాపి చల్లి రంగురంగులు ముగ్గులు వేశారు. పాత సామాగ్రిని పనికిరాని వస్తువులను మంటలు వేసి చెడును వదిలించుకొని కొత్త వెలుగులకు ఆహ్వానం పలుకుతూ భోగి మంటలు వేయడంతో పండుగ సందడి మొదలైంది. ఇదే అంశానికి సంబంధించి లైవ్లో మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి బ్రహ్మం ఉన్నారు. బ్రహ్మం, ఎలా జరుగుతుంది భోగి పండుగ? తొలి రోజు పండుగ అయినటువంటి భోగి పండుగ కోనసీమ జిల్లాలో సంక్రాంతి పండుగ అంటేనే గుర్తుకొచ్చేది మనకు కోడి పందాలు. ఎలా జరుగుతున్నాయి తెల్లవారుజాము నుంచి? మరి సంక్రాంతి పండుగ అంటేనే ఇటు గోదావరి జిల్లాలో అంటేనే సంక్రాంతి పండుగ. ఈ సంక్రాంతి పండుగ సంబంధించి 3 రోజుల పాటు కూడా పశ్చిమ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ రోజు మొదటి రోజు అయినటువంటి భోగి పండుగ సంబంధించి తెల్లవారుజామునే భోగి మంటలు వేశారు. అదే విధంగా 3 రోజుల పాటు కూడా ఇక్కడ ఒక ప్రాంతానికి సంబంధించి కాకుండా విదేశాల నుంచి కావచ్చు, ఇతర రాష్ట్రాల పెద్ద ఎత్తున అయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు వస్తున్నారు. ఈ రోజు తెల్లవారుజాము నుంచే ప్రతి పల్లి పట్టణాలు అన్ని ప్రాంతాల్లో కూడా అన్ని చోట్ల కూడా ఈ భోగి మంటలు వేయడం జరిగింది. ప్రస్తుతం అయితే మనం ఏలూరులో ఉన్నాము. 100 మంది ఉన్నారు. వారిని మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నించారు. సార్ చెప్పండి, అంటే ఈ రోజు భోగి పండుగ, ఈ పండుగను ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారు? సనాతన ధర్మం ప్రకారం మనకి మొదట తెలుగు పండుగ ఉగాది, కానీ ఇంగ్లీష్ సంవత్సరం ప్రకారం మొదటిగా వచ్చే పండుగ భోగి నుంచి స్టార్ట్ అవుతుంది. భోగి, ఇలా 4 రోజులు వివిధ ప్రాంతాల నుంచి, వివిధ జిల్లాల నుంచి, వాళ్ళ స్వగ్రామాల నుంచి చాలా ఉదయమే స్నానాలు శుభ్రంగా చేసి ఈ భోగి మంటలో స్నానానికి. అమ్మా, మీరు చెప్పండి, అంటే ఈ రోజు తెల్లవారుజాము నుంచి భోగి మంటలు వేశారు. పెద్ద ఎత్తున మహిళలు అయితే ఈ భోగి మంటలో పార్టిసిపేట్ చేస్తారు. అసలు ఏ విధంగా పండుగ చేసుకున్నారు చెప్పండి అమ్మా. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ భోగి ముందు ఎందుకు వేస్తారంటే ప్రతి తెలుగింట్లో భోగభాగ్యాలు కలగాలని, సూర్యుడు మకర రాశిలోకి వచ్చినప్పుడు మకర సంక్రాంతి ఈ పండుగ తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండుగ చెప్పవచ్చు. తెలుగింటికి అందరూ దేశ విదేశాల్లో ఉన్న తెలుగింటి ప్రజలందరూ కూడా ఈ పండుగ వచ్చి ఆనందోత్సవాల మధ్య పండుగ జరుపుకుంటారు. ఈ పండుగ ముఖ్య ఉద్దేశం ముందుగా ధాన్య రాశులన్నీ కూడా రైతులు పండించిన ధాన్యం అంతా కూడా వారింటికి చేరుకొని సుఖ సంతోషాలతో, భోగభాగ్యాలతో, ఆనందోత్సాహాలతో, పిల్ల పాపలతో, సిరి సంపదలతో ఈ పండుగను జరుపుకోవడం ఆనవాయితీ. అంటే 3 రోజుల పాటు మన ఏపీ వ్యాప్తంగా కూడా ఈ సంక్రాంతి పండుగ అంటే చాలా ప్రసిద్ధి చెంది కోడి పందాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఈ పందాలు కూడా మహిళలకి అయితే ప్రత్యేకమైన మార్కెట్లు ఏర్పాటు చేస్తారు. పందాలకు కూడా వెళ్తారా మీరు? ఒక్కొక్కసారి అంటే పూర్వకాలంలో మహిళలు ముందుకు వచ్చేవాడు కాదు, ఇప్పుడు అన్ని రంగాల్లో మహిళలు ముందున్నారు కాబట్టి కోడి పందాలకు కూడా ప్రత్యేక గ్యాలరీస్ ను ఏర్పాటు చేసి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ బరెలకు వచ్చి ఈ కోడి పందాలను వీక్షించుకుంటారు. ఎక్కడి నుంచి వచ్చారు? సంబంధించి రంగవల్లి వేశారు, ముగ్గులు పోటీలు జరుగుతాయి. ఏ విధంగా ఉంటుంది ఈ రోజు? చాలా అలాగే చంద్రబాబు సంక్రాంతి మంచి ఆలోచనలు చేసి మంచి అభివృద్ధి చేయాలని ఆకాంక్ష. అయితే ఇక్కడ అంతా చూస్తే చాలా కోలాహలంగా ఉంది. ఎలాంటి రంగవల్లులు, గొబ్బెమ్మలు, తర్వాత పొట్టేళ్ళు, భోగి మంటలు, భోగి పళ్ళు పోయడం, లేకపోతే కోలాటం, ఇవన్నీ కూడా సాంప్రదాయ నృత్యాలన్నీ కూడా ఇక్కడ ఏకీభవంగా ఉన్నాయి. అయితే అందరూ కూడా చాలా హ్యాపీగా ఆనందోత్సాహంతో సార్, ఇక్కడ కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. ఈ సంక్రాంతి పండుగ సంబంధించి కూడా చక్కగా చేసుకుంటున్నారు. మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఈ భోగి పండుగ సంబంధించి? ఒక కుటుంబంగా భావించి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రపతి ఏ విధంగా చేస్తున్నారు? మన భారతీయ సనాతన ధర్మము
ఆయన భారతీయులకు అత్యంత ముఖ్యమైనది కుటుంబ సభ్యులుగా మనం ఈ సంక్రాంతి. ప్రజల్లోకి తీసుకెళ్లవలసిన బాధ్యతను సంక్రాంతిని ప్రతి ఒక్కరు కూడా పేరుగాని తీసుకోవాలని సంక్రాంతికి మన ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర భవిష్యత్తు కోసం మన సాంప్రదాయాల ప్రకారంగా ఉండాలనే ఉద్దేశంతో ఎన్నో చక్కని కార్యక్రమాలు చేసుకుంటున్నాం. మంచి చక్కని పంటలు ఇంటికి వచ్చే టైము అందరూ ఆనందంగా జీవిస్తున్నారు. మన సాంప్రదాయ ప్రకారంగా పొట్టేలు పందులు కూడా పాత వస్తువులన్నింటినీ కూడా మనం భోగి మంటలు వేసి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాం. అలాగే మనలో ఉన్న చెడు ప్రకారంగా ఉంటాయి. ఎంతో సనాతన కొత్తగా వచ్చే సంవత్సరం కాలం నుంచి భోగి మంటల ద్వారా అందరికీ శుభాకాంక్షలు కోరుకోవాలి. ఇది పరిస్థితి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు భీమవరం కావచ్చు, అదే విధంగా ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు తదితర ప్రాంతాల అన్ని చోట్ల కూడా పెద్ద ఎత్తున అయితే ఈ సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అదేవిధంగా ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి ప్రజాప్రతినిధులు అయితే ఈ సంక్రాంతి పండుగను అయితే ఘనంగా చేస్తారు. ఈ రోజు తెల్లవారుజామున 4 గంటల నుండే ఈ భోగి మంటలు వెలిగించి అదేవిధంగా అత్యంత భక్తి శ్రద్ధలతో పర్యావరణాన్ని కాపాడే విధంగా ఏదైతే ఈ భోగి పండుగ రోజునైతే రైతులు పండించిన వచ్చినటువంటి నేపథ్యం అయితే రైతులు అదేవిధంగా రైతుల పండుగ కూడా చెప్తున్నారు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ఘనంగా జరుగుతుంది. రైట్ బ్రహ్మం, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్. ఏలూరులో సంక్రాంతి సంబరాలు అయితే సందడి కొనసాగుతుంది, భోగి మంటలు వేస్తున్నారు. ఇక మనం కాకినాడకు వెళ్దాం. కాకినాడలో కూడా సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటే తొలి రోజైనటువంటి భోగి పండుగ ఈ తెల్లవారుజాము నుంచే కుటుంబ సభ్యులతో భోగి మంటలు వేసి ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నారు కుటుంబ సభ్యులు. ఇదే అంశానికి సంబంధించి కాకినాడ నుంచి లైవ్లో మా ప్రతినిధి ఉన్నారు. కాకినాడలో ఎలా జరుగుతున్నాయి సంక్రాంతి సంబరాలు? చంటి తీసుకోవడం జరుగుతుంది. కార్యక్రమాన్ని విచ్చేసి ఎంతో అలరించిన కోలాట బృందం వారికి, వారి గురువులకి, చిన్నారులతో భరతనాట్యం చేపించిన ఆ ముద్దుల చిన్నారులకి మా అభినందనలు, ఆ గురువు గారికి కూడా ప్రత్యేక అభినందనలు. మరి ముగ్గులు చంటి చెప్పండి, కాకినాడలో ఏ విధంగా సంక్రాంతి సంబరాల్లో తొలి పండుగ అయినటువంటి భోగి పండుగ జరుగుతున్నాయి, ఎలా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు? గోదావరి జిల్లాలంటేనే పండగ వాతావరణానికి పెట్టింది పేరైంది చెప్పవచ్చు. అలాంటిది ఒక సంక్రాంతి పండుగ అతిపెద్ద స్థాయిలో, భారీ స్థాయిలో గోదావరి జిల్లాలో జరుపుకుంటారని చెప్పవచ్చు. ముఖ్యంగా సంక్రాంతి అంటేనే మంచిపై చెడుపై మంచి విజయం సాధించామని ప్రతి ఒక్కరికి తెలిసింది. అది అలాంటి సంక్రాంతిని 3 రోజుల పాటు తమ కుటుంబ సభ్యులతో గడిపేందుకు ప్రతి ఒక్కరు తమ ఇంటి వద్దకు చేరుకున్నారు. అయితే ప్రతి గ్రామంలోను, పట్టణాల్లోనూ, ప్రతి వీధిలోనూ భోగి మంటలు వేసుకుని మొదటి రోజు సంక్రాంతికి స్వాగతం పలికారని చెప్పవచ్చు. మనం చూడొచ్చు, ఇక్కడ చిన్న పిల్లలతో పాటుగా పెద్దలందరూ ఉన్నారు. వీళ్ళందరూ భోగి మంటలు వేసుకుని తమ సంక్రాంతి పండుగను ఎంతో ఘనంగా స్వాగతం పలికారని చెప్పవచ్చు. ముఖ్యంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాలు గత 3 రోజుల పాటు ఎంతో ఘనంగా నిర్వహించారని చెప్పవచ్చు. అలాంటి వాతావరణంలో పిఠాపురం నియోజకవర్గంలో మనం ఇప్పుడు ఈ సంక్రాంతి వేడుకల్లో మనం ఉన్నాం. అలాంటి వాతావరణంలో ఇప్పుడు సంక్రాంతి వేడుకలు ఏ విధంగా నిర్వహించుకుంటున్నారో మనం అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీ పేరు ఏమంటారు? నా పేరు శివేణి. అందరికీ ముందుగా భోగి శుభాకాంక్షలు. అలాగే ఈ భోగి పండుగని జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. తరతరాల నుంచి వస్తున్న ఆచారం, సాంప్రదాయం. అలాగే ఈ మా పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో ఈసారి సంక్రాంతి సంబరాలు అంటాయి. అలాగే వజ్రవరి తోటలో కూడా భోగి పండుగ సంబరాలు అంటాయి. అలాగే మీకు ఈ ప్రేక్షకులందరికీ, మిత్రులందరికీ, శైలాభిలాషులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. ఇలాగే సంక్రాంతి అంటేనే ఇంటిల్లో పాది కలిసి 3 రోజుల పాటు జరుపుకునే పండుగను జనసేన అధినేత పిలుపు మేరకు ఏ విధంగా జరుపుకునేందుకు మీరు ప్రయత్నం చేస్తున్నారు? మేము చాలా ఘనంగా జరుపుకుంటున్నామండి. అలాగే మొన్న పవన్ కళ్యాణ్ గారు మాకు చాలా మంచి మాటలు చెప్పారు. అలాగే ఈ సంక్రాంతి సంబరాలు కూడా అందరూ సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో జరుపుకోవాలని అందరికీ మరొకసారి భోగి, సంక్రాంతి మరియు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.
ప్రతి ఇంటిలో పాటు తమ కుటుంబ సభ్యులతో ఎంతో ఘనంగా నిర్వహించుకోవాలని సంక్రాంతి పండుగను ఎంతో ఘనంగా జరుపుకోవాలని ఇక్కడ ప్రజలైతే కోరుకుంటున్నారు. అదే మన విధంగా చిన్నారులు మన భోగి మంటల దగ్గరకు వచ్చి తమ ఆటలతో కెమెరాల ముందు ఫోటో సెల్ఫీలు తీసుకుంటూ ముందుకున్నారు. చెప్పండి మీ సంక్రాంతి పండుగ హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. భోగిని హ్యాపీగా జరుపుకోండి. పవన్ కళ్యాణ్ గారు హ్యాపీగా జరుపుకోమని చెప్పారు. నా పేరు హర్ష. ఇది చంటి పిల్లలు కూడా తమ సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. గోదావరి జిల్లాలో ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్న ఈ గోదావరి జిల్లాలో ముఖ్యంగా మన భోగి పంటలు అయితే ప్రతి వీధుల్లోనూ జరుపుకుంటున్నారని చెప్పవచ్చు. సంక్రాంతి 3 రోజుల పాటు కుటుంబ సభ్యులతో పిండి వంటలు, కొత్త బట్టలు వేసుకోవడంతో పాటు ఇంటి ముందు రంగవల్లులు, అదే విధంగా 3 రోజుల పాటు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కోడి పందాలు కూడా మరి కొద్దిసేపట్లో ప్రారంభమవుతున్న నేపథ్యంలో మరి పోలీసులు ఎటువంటి యాక్షన్ విధిస్తారు, ఎటువంటి చర్యలు తీసుకుంటారు, అసలు గొప్ప కోడి పందాలు జరుగుతాయా లేదా అనేది మరి కొద్ది గంటలు తెలుసుకొని ఉన్నారు. రైట్ చంటి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ సందడి వాతావరణం నెలకొంది. సంక్రాంతి పండుగ 3 రోజుల్లో భాగంగా తొలి రోజు అయినటువంటి భోగి పండుగను ఎంతో ఉత్సాహంగా కుటుంబ సభ్యులతో జరుపుకున్నటువంటి పరిస్థితి ఉంది. ముందుగా సంక్రాంతి పండుగ అంటేనే భోగి పండుగ అంటేనే మనకు ప్రధానంగా గుర్తొచ్చేది ఒక రాజకీయ నాయకుడు, ఒక సెలబ్రిటీ, మాజీ మంత్రి అంబటి రాంబాబు. ప్రతి సంవత్సరం ప్రతి ఏటా అంబటి రాంబాబు డ్యాన్స్లో ఒక ట్విస్ట్ ఉంటుంది, వేరే లెవెల్ ఉంటుంది. ప్రధానంగా భోగి పండుగ అంటేనే ఆయన ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా అందరి మధ్య నృత్యాలతో, గిరిజనులతో ఆయన ఎంతో విధంగా సెలబ్రేషన్స్ చేసుకుంటారు. ఇవాళ కూడా భోగి పండుగని అంబటి రాంబాబు మాజీ మంత్రి గుంటూరులో ఎంతో సంతోషంగా తమ భోగి మంటల చుట్టూ తిరుగుతూ డ్యాన్సులతో అలాగే కుర్రకారులను ఉరుత్తులు ఊగిస్తూ ప్రధానంగా ఈ సెలబ్రేషన్స్ మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసుకున్నారు. గుంటూరులో ప్రధానంగా మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం అంబటి రాంబాబు ఏ విధంగా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. మార్నింగ్ ఉదయం నుంచినే అక్కడ ఉన్నటువంటి రంగురంగుల ఉన్నటువంటి గొబ్బెమ్మలు అలాగే అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఏదైతే భోగి మంటల నడుమ భోగి మంటల చుట్టూ కళాకారులు అలాగే నృత్యాల మధ్య అంబటి రాంబాబు సెలబ్రేషన్స్ కొనసాగుతున్నాయి. ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం.